హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలి చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ ఫిష్ క్లీన్ చేశాను. తర్వాత ఒక్కో స్పూన్ కారం, ఒక్కో స్పూన్ ఉప్పు వేసి కొంచెం పసుపు వేయాలి. వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఒక అరగంట మూత పెట్టేయాలండి. అప్పుడు ఫిష్ చాలా చాలా టేస్టీగా సూపర్గా వస్తాయి. ఇప్పుడు నేను మొత్తం మసాలా కంప్లీట్ అయిపోయింది కదండి, ఒక అరగంట మూత పెట్టేశాను. ఈ లోపల చింతపండు రసం రెడీ చేస్తున్నాను. వాటర్లో వేసాను, చూసారా ఇలా గుజ్జు వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగో చూడండి. ఇటు సైడ్ నేను పెన్ పెట్టేసి ఇప్పుడే ఆయిల్ వేస్తున్నాను. తర్వాతే 2 ఆనియన్స్లు కట్ చేసి ఉంచని వేస్తున్నాను చూడండి. తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గిపోవాలని ఉప్పు వేసాను. ఇలా కలిపి కాసేపు మూత పెడతాను. ఇప్పుడే మూత తీసాను. ఇప్పుడే మనం ఒకసారి కలిపి మళ్ళీ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేస్తే భలే టేస్ట్ వస్తాయండి. ఇది మళ్ళీ మూత పెట్టి ఒక పైపు ఇప్పుడే కొంచెం మనకి మసాలా రెడీ చేస్తున్నాను చూడండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం లాంగ్, ఇలాచీ అన్నీ లైట్గా వేడి చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి కదా. చూడండి ఇలా మిక్సీ చేసి పక్కన ఉంచేస్తాను, ఎందుకంటే మళ్ళీ కూరలు లాస్ట్లో వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తాయి. పౌడర్ అయిపోయిందండి చూడండి. ఇలా పౌడర్ చేసి పక్క పెట్టేశాను. ఇప్పుడే ఆనియన్స్ కూడా మగ్గిపోయింది, అందుకే ఒకసారి కలిపి ఇప్పుడే మన చింతపండు రసం ఉంది కదండి, అవి వేస్తాను. కరిపత్త కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడే కొంచెం కారం కూడా వేస్తున్నాను, 1 చెంచా కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడే చింతపండు రసం వేస్తున్నానండి. మా హస్బెండ్ ఎప్పుడూ ఫిష్ తీసుకొస్తారు ఎక్కువ, మాకు ఇష్టం కాబట్టి అలా టేస్టీగా నేను కూడా ప్రిపేర్ చేస్తాను ఇంట్లో, అందుకే వాళ్ళు పద్దాగా ఫిషే తీసుకొస్తారు ఇంటికి. ఇప్పుడు చూడండి వాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత ముందు మేము ఫిష్ కలిపి ఉంచాము కదా, అది చూపిస్తున్నాను చూడండి. చూడండి రెడ్గా అయిపోయినాయి. ఇప్పుడే మొక్కలు మొత్తం వాటర్లో వేయాలి. సూపర్ టేస్ట్ వస్తాయండి. అసలు నాకైతే ఫిష్ పులుసు చాలా ఇష్టం, ఎప్పుడు మేము ఎక్కువ పులుసు చేసుకుంటాం. చూడండి ఇప్పుడే కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టేసేయాలి. చూడండి బాగున్నాయి కదా. ఇప్పుడే మనం ఇంతకుముందు మసాలా రెడీ చేసి అని చెప్పాను కదండి, అది వేసి కొత్తిమీర వేస్తే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సూపర్ టేస్ట్ వస్తాయండి. ఇదిగో చెప్పాను కదా మసాలా, చాలా చాలా రుచిగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తాయి. చూడండి చూడకండి ఎంత బాగుందో అసలు. బాగున్నాయి కదా. ఇప్పుడే మా అబ్బాయికి అన్నం పెట్టాలి నేను. చూడండి కొత్తిమీర వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. మళ్ళీ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.